హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ చదువుల గురు. మన 10th క్లాస్లో ట్రిగ్నోమెట్రిక్ టాపిక్లో లాస్ట్ టాపిక్ అయిన ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ మనకి ఇక్కడ నుంచి మనకి అట్లీస్ట్ 6 or 7 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఫర్దర్ స్టడీస్కి కూడా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. అది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ఆల్రెడీ మనకి ఐడెంటిటీస్ అనగానే ఆల్జెబ్రిక్ ఐడెంటిటీస్ అని మనకు ఉన్నాయి. అవి మనం 8th క్లాస్లో నేర్చుకున్నాం. a+b² ఈక్వల్ టు ఆల్జెబ్రిక్ ఐడెంటిటీస్ మనకు ఉన్నాయి కదా. a+b² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ 2ab ప్లస్ b². ఇట్ ఈజ్ ఏ ఆల్జెబ్రిక్ ఐడెంటిటీ. అట్ ద సేమ్ టైం ట్రిగ్నోమెట్రిక్లో కూడా ఇటువంటి ఐడెంటిటీస్ మనకు ఉన్నాయి. అవి మనకి బేసిక్ మెయిన్లీ త్రీ ఐడెంటిటీస్ ఉన్నాయి. దట్ ఈజ్ ఫస్ట్ ఐడెంటిటీ sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్ టు 1. sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్ టు 1. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఐడెంటిటీ. అయితే ఈ ఐడెంటిటీని మనం ఎలా యూజ్ చేస్తామంటే, ఇప్పుడు దీని నుంచి మనకి సబ్గా రాసుకోవచ్చు. sin² θ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ cos² θ. ఓకే, ఒకవేళ మనకి sin θ కావాలనుకున్నాం అనుకోండి. sin θ కావాలంటే మనకు తెలుసు కదా, ఈ స్కేర్ అటువైపు మనము ట్రాన్స్ఫార్మ్ చేస్తే రూట్ అవుతుంది. రూట్ 1 మైనస్ cos² θ. అట్ ద సేమ్ టైం ఇదే ఫార్ములాని మనము ఏజెంట్గా cos² మనం ఉంచుకుంటే సైన్ అటువైపు ట్రాన్స్ఫార్మ్ చేస్తే 1 మైనస్ sin² అవుతుంది. ఇప్పుడు కాస్ కావాలంటే సేమ్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin² θ. ఇట్ ఈస్ ఫస్ట్ ఐడెంటిటీ. నెక్స్ట్ సెకండ్ ఐడెంటిటీ. sec² θ మైనస్ tan² θ ఈజ్ ఈక్వల్ టు 1. ఇట్ ఈస్ ద సెకండ్ ఐడెంటిటీ. అయితే దీని నుంచి కూడా మనం ఏజెంట్లుగా రాసుకోవచ్చు. దీని నుంచి sec² మనకు కావాలనుకోండి. sec² θ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ మైనస్ tan² θ అటువైపు ట్రాన్స్ఫార్మ్ చేస్తే ప్లస్ tan² θ. సీకెంట్ మనకు కావాలంటే స్కేర్ని అటువైపు ట్రాన్స్ఫార్మ్ చేస్తే రూట్ ఆఫ్ 1 ప్లస్ tan² θ. ఇక్కడ బాగానే ఉంది. ఓకే, ఒకవేళ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. sec² మైనస్ tan² కదా. ఒకవేళ మనకు tan² కావాలనుకోండి, అంటే tan అటువైపు పంపించి 1 ఇటు వస్తుంది. ఈ మైనస్ tan అటు వెళ్తే ప్లస్ అవుతుంది, ప్లస్ 1 ఇటు వస్తే మైనస్ అవుతుంది. దాన్నే మనం కామ్యుటేటివ్ ప్రాపర్టీ ప్రకారంగా చెప్పుకుంటే tan² θ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఈ 1 ఇటు వస్తే ఏమవుతుందండి, sec² మైనస్ 1. ఏం లేదండి, ఇక్కడ నుంచైనా చూసుకోవచ్చు. tan² ఇటువైపు ఉంచుకొని 1 ఇటు వస్తే సీకెంట్ మైనస్ 1 అవుతుంది. ఇక్కడలా కాదండి, ఇది కొద్దిగా డిఫరెంట్. ఇదే మనం మెమరీలో కూడా ఉంచుకోవాలి. మిస్టేక్స్ కూడా ఇక్కడే మనం ఎక్కువ చేస్తాం. tan² θ ఈజ్ ఈక్వల్ టు sec² మైనస్ 1. అట్ ద సేమ్ టైం tan θ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ sec² θ మైనస్ 1. ఇది సెకండ్ ఐడెంటిటీ. నెక్స్ట్ థర్డ్ ఐడెంటిటీ. థర్డ్ వన్ cosec² θ మైనస్ cot² θ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది థర్డ్ ఐడెంటిటీ. దీన్ని సేమ్ సెకండ్ ఐడెంటిటీలోనే మనం రాస్తే దీనిలో సబ్ మనం రాసుకోవచ్చు. cosec² θ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ cot² θ. అలానే cot² θ ఈజ్ ఈక్వల్ టు అక్కడలానేనండి cosec² θ మైనస్ 1. ఇక్కడ cosecant కావాలంటే cosecant θ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ cot² θ. ఇక్కడ cot θ కావాలంటే రూట్ ఆఫ్ cosecant² θ మైనస్ 1. ఈ విధంగా మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ మనకి ఇంపార్టెంట్గా 3 ఉన్నాయి. ఆ 3 ఇవ్వండి. వీటిపైన సమ్స్ ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఈరోజు మనం ఈ ఐడెంటిటీస్ మీద బేస్ అయిన సమ్స్ని 1 2 3 4 5 6 ఈ 6 ఇంపార్టెంట్ సమ్స్ని మనము డిస్కస్ చేయబోతున్నాం. సో అందరూ తప్పకుండా
ఫైనల్ వరకు కూడా వాచ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ 11.4 బిఫోర్ దాని ముందున్న ఎగ్జాంపుల్స్ ఒకసారి చూస్తే, ఎగ్జాంపుల్ 13, సో దట్ cot theta plus tan theta ఈజ్ ఈక్వల్ టు secant theta ఇంటూ cosecant theta. ఇటువంటి ప్రూఫ్స్ సో దట్ అన్నప్పుడు మనం ఇప్పుడు కూడా దీని సొల్యూషన్ మనం చేసేటప్పుడు ఇక్కడ దీన్ని ఎల్హెచ్ఎస్ ఇది ఆర్హెచ్ఎస్ అంటాం కనుక లెఫ్ట్ హ్యాండ్ తీసుకుని రైట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ కానీ మనం ప్రూవ్ చేయాలి కనుక వాటి గివెన్ ఏంటి, గివెన్ ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం ఏంటుంది cot theta ప్లస్ tan theta. ఓకే, దీన్ని మనం రైట్గా ప్రూవ్ చేద్దాం. cot thetaని మనం ఎలా రాయొచ్చు, కాస్ బై సైన్ అని రాయొచ్చు. ఇది మనకు తెలిసిందే కదా రిలేషన్స్. tan thetaని సైన్ బై కాస్ అని రాసాం. ఇప్పుడు ఓవరాల్గా ఎల్సిఎం సైన్ ఇంటూ కాస్, సైన్ theta ఇంటూ కాస్ theta. ఎల్సిఎం తెలుసు కదా, కాస్ ఇంటూ కాస్, కాస్ స్క్వేర్, ప్లస్ సైన్ ఇంటూ సైన్, సైన్ స్క్వేర్. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తామండి ఎల్సిఎం చేసినప్పుడు. సో ఇప్పుడు సైన్ కాస్ స్క్వేర్ theta ప్లస్ సైన్ స్క్వేర్, అదర్వైజ్ సైన్ స్క్వేర్ theta ప్లస్ కాస్ స్క్వేర్. ఫ్రమ్ ఐడెంటిటీ 1 నుంచి కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ theta ఇంటూ కాస్ theta. ఇప్పుడు దీన్ని మనం ఇండివిజువల్గా డివైడ్ చేసి రాసుకోవచ్చు. 1 బై సైన్ theta ఇంటూ 1 బై కాస్ theta. 1 బై సైన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు cosecant theta, 1 బై కాస్ అంటే తెలుసు secant theta. ఓకే, సో ఇట్ ఈస్ హెన్స్ ప్రూవ్. ఇట్ ఈస్ ఆర్హెచ్ఎస్ కదా, లెఫ్ట్ అయిపోయింది, ఇది ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 14. ఇక్కడ కూడా మనకి గివెన్ LHS ఈక్వల్ టు tan square theta ప్లస్ tan to the power of 4 theta. ఈ సమ్ కూడా చూడండి. సో దట్ tan square theta ప్లస్ tan to the power of 4 theta ఈజ్ ఈక్వల్ టు secant to the power of 4 theta మైనస్ secant square theta. సో మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాం tan square theta ప్లస్ tan to the power of 4 theta. ఇప్పుడు ఇక్కడ tan square tan to the power of 4 అంటే రెండింట్లో కామన్గా మనకి tan square అనేది 2 tanలు అనేవి మనము కామన్ తీయొచ్చు. tan square కామన్ తీస్తే ఏముంటుంది, ఇక్కడ tan square వచ్చేస్తే 1 ఉంటుంది, ప్లస్ tan to the power of 4లో tan square కామన్ తీస్తే ఇంకొక tan square మనకు ఉంటుంది కనుక tan square theta. ఓకే, నెక్స్ట్ tan square theta ఇంటూ 1 ప్లస్ tan square theta ఫ్రమ్ ఐడెంటిటీ 2 మనకు తెలుసు కదా, secant square theta మైనస్ tan square theta ఈజ్ ఈక్వల్ టు 1 కదా. మనకి 1 ప్లస్ tan square theta అనేది ఏమవుతుంది, ఇక్కడ secant square theta అవుతుంది. ఇక్కడ మనం అవసరమైతే ఫార్ములా కూడా రాసుకోవచ్చు. 1 ప్లస్ tan square theta ఈజ్ ఈక్వల్ టు secant square theta సిన్స్ ఫ్రమ్ ఐడెంటిటీ 2. సో tan square కూడా మనం రాయొచ్చు కదా. ఎలా రాయొచ్చు, tan square theta కావాలంటే ఫ్రమ్ ఐడెంటిటీ 2 నుంచి secant square మైనస్ 1 అని రాయొచ్చు. secant square theta మైనస్ 1 ఇంటూ ఇదో secant square theta. ఇక్కడ కూడా మనం రాయొచ్చండి. ఫార్ములా ఏంటి, tan squareని ఈక్వల్ టు secant square మైనస్ 1 అని రాయొచ్చు. ఐడెంటిటీ ప్రతిదానికి సైడ్ను రాసుకుంటే మంచిది. ఇప్పుడు ఇక్కడ secant square ఇంటూ secant square, secant to the power of 4 theta minus 1 into secant square theta. It is RHS, hence proof. ఓకే, ఇప్పుడు మనకి ఈ చాప్టర్లో లాస్ట్ ఎక్సర్సైజ్ 11.4లో కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ రిపీటెడ్ ఎగ్జామ్స్లో రిపీటెడ్ సమ్స్ ఇవి. థర్డ్ సమ్, సో దట్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ theta బై 1 మైనస్ సైన్ theta ఈజ్ ఈక్వల్ టు secant a ప్లస్ tan a. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం. LHS ఏంటండి, 1 రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ a బై 1 మైనస్ సైన్ a
ఇటువంటి సమ్ ఎగ్జాంపుల్లో కూడా ఉంది, ఇది ఎక్సర్సైజ్లో సమ్ అండి. సో దీన్ని నేను ఏం చేస్తానంటే డినోమినేటర్ 1/1 మైనస్ సైన్ ఏ ఉంది. మన 9th క్లాస్లో రేషనలైజ్ ద డినోమినేటర్ అని కాన్సెప్ట్ విన్నాం. అలా కాకుండా సేమ్ దానికి ఈక్వల్గా ఉండేటట్టు దాన్ని రిమైండ్ చేసుకొని ఇక్కడ 1 మైనస్ సైన్ ఏ ఉంది కదా, ఇక్కడ న్యూమినేటర్ డినోమినేటర్కి నేను 1 ప్లస్ సైన్ ఏ చేత మల్టిప్లై చేస్తాను. ఓకే, సో అది రిటర్న్గా రాసుకోవచ్చు, రాద్దాం. నౌ న్యూమినేటర్ అండ్ డినోమినేటర్ multiply by 1 ప్లస్ సైన్ ఏ. ఇది న్యూమినేటర్ డినోమినేటర్ మీరు రాసుకోండి అండి డైరెక్ట్గా. సో మల్టిప్లై చేస్తే చూద్దాం. 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ న్యూమినేటర్కి డినోమినేటర్కి మల్టిప్లై చేయాలని రాసుకున్నాం కదా, అదే రాస్తానండి. మల్టిప్లై చేస్తాను. 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ చేత మల్టిప్లై చేసాం, హోల్ రూట్ అండర్ రూట్. ఓకే, 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్, అంతే కదా. ఏ ఇంటూ ఏ స్క్వేర్ లాగా 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్. ఇక్కడ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ అంటే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్, సైన్ ఇంటూ సైన్ స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ప్రకారం రాసాము. 1 స్క్వేర్ అంటే 1 కనుక 1 అని వేసానండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, అవసరమైతే ఫార్ములా రాయాలంటే రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సిన్స్. ఓకే, ఇప్పుడు పైన 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అలా ఉన్నాయి. ఇది ఓవరాల్ స్క్వేర్ అండి, హోల్ స్క్వేర్. ఇది 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఫ్రమ్ ఐడెంటిటీ 1 కాస్ స్క్వేర్ ఏ. ఫ్రమ్ ఐడెంటిటీ 1 నుంచి మనకు ఉంది కదండి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ, సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటాలా 1 మైనస్ సైన్ స్క్వేర్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు హోల్ రూట్. ఇక్కడ చూడండి, పైన 1 ప్లస్ సైన్ ఏ స్క్వేర్ ఉంది, కిందన కాస్ స్క్వేర్ ఉంది. అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే మనకేం మిగులుతుంది, 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. అంటే స్కేర్లు పోయాయండి, రూట్కి స్కేర్లకి పోతాయి కదా, పోయి మనకి ఇది మిగిలింది. ఇప్పుడు దీన్ని ఇండివిజువల్గా రాస్తే 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. 1 బై కాస్ ఏ మనకి రిలేషన్స్ ఉన్నాయి కదా, 1 బై కాస్ ఏ సీకెంట్ ఏ, సైన్ బై కాస్ tan, it is RHS. Hence prove. Okay, next 11.4లో 5th sum అండి. So that 1 by cos theta minus cos theta is equal to tan theta into sin theta. ఇక్కడ కూడా మనము LHS తీసుకుందాం. ఇది 2 మార్క్స్లో మనకి మ్యాక్సిమం వస్తుంటాయి ఇలాంటి సమ్స్. 1 by cos A మైనస్ కాస్ theta, 1 by cos theta మైనస్ కాస్ theta. ఇక్కడ ఏం లేదు, డినోమినేటర్ అంటే 1 ఉన్నట్టు మనకు తెలుసు కదా. ఎల్సిఎం కాస్ ఇంటూ 1 కాస్ theta, ఎల్సిఎం కాస్ theta అండి. ఇక్కడ కాస్ ఉంది కనుక కాస్ 1 ఇంటూ కాస్ ఇంటూ కాస్ కే theta. ఇవి మనకు ఫండమెంటల్స్. ఎల్సిఎం కాస్ theta అండి, కాస్ theta ఇంటూ కాస్ క్రాస్ మల్టిప్లై 1 ఇంటూ 1 కాస్ ఇంటూ కాస్ స్క్వేర్. ఓకే, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఫ్రమ్ ఐడెంటిటీ 1 సైన్ స్క్వేర్ theta బై కాస్ theta. ఇక్కడ చూడండి, సిన్స్ ఫార్ములా అనేది మనము ఎగ్జామ్ బేస్లో తప్పనిసరిగా రాయాలి. ఇది రాస్తే మనకి ఇంప్రెషన్ ఉంటుంది కనుక ఈజీగా మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. ఇన్ కేస్ నువ్వు ఈ స్టెప్స్లో ఎక్కడైనా మిస్టేక్ చేసినా సరే నీకు ఎక్స్క్యూజ్ చేసి మార్క్స్ అనేవి ఈజీగా మనం గెయిన్ చేయాలంటే తప్పనిసరిగా ఫార్ములాని కొద్దిగా హైలైట్ చేసి రాసుకోవాలి. అందుకు మనం బ్రాకెట్స్ పెట్టి సిన్స్ సింబల్ వేసి ఫార్ములా రాయాలి. ఇది తప్పనిసరి, రాసుకుంటే ఇంప్రెషన్ ఉంటుంది, మార్క్స్ కూడా ఈజీగా గెయిన్ అవుతారు. ఓకే, సో సైన్ స్క్వేర్ theta బై కాస్ స్క్వేర్ theta వచ్చింది మనకు ఫైనల్లీ. ఇప్పుడు మనకి దీన్ని చూద్దాం. మనకి ట్యాన్ సైన్ కావాలి కదా, అంటే పైన ఒక సైన్ ఉండాలి కనుక ఇక్కడ చూసుకోండి, సైన్ స్క్వేర్ ఉంది. సైన్ స్క్వేర్ని నేను రాస్తానంటే, సైన్ స్క్వేర్ అంటే 2 సైన్లు అనే కదా, సైన్ ఇంటూ సైన్ అని రాశానండి. సైన్ స్క్వేర్ని సైన్ ఇంటూ సైన్, డినోమినేటర్ కాస్ని ఈ సైన్ కింద మనం రాసుకుందాం. ఇప్పుడు మనకు వచ్చింది కదండి, సైన్ బై కాస్ ట్యాన్ theta
ఇంటూ sin theta. So tan theta into sin theta. It is RHS. Hence prove. చెప్పు. ఇందులో మనకి 7th సమ్ అండి, మోస్ట్ రిపీటెడ్ సమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్ అండి. ఇది ఎక్కువసార్లు మనకు వచ్చేది. అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్లో కూడా ఈ సమ్ ఉందండి. సో చాలా జాగ్రత్తగా ఈ సమ్ని మనం నేర్చుకుంటే మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. చూడండి ఇక్కడ, ప్రూవ్ దట్ sin a ప్లస్ cosecant a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ secant a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 7 ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a. ఇక్కడ కూడా మనం LHS తీసుకుందామండి. LHS ఏంటి? sin a ప్లస్ cosecant a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ secant a హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి, sin a ప్లస్ cosecant a హోల్ స్క్వేర్ cos a ప్లస్ secant a హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ చూడండి, a ప్లస్ b హోల్ స్క్వేర్, a ప్లస్ b హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ మనం ఒక ఫార్ములా ఉంది, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాని మనం యూజ్ చేద్దాం. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా మనకు తెలుసు. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఈ ఫార్ములా. ఓకే, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఏదైనా సరే. ఓకే, ఇక్కడ చూద్దాం. sin స్క్వేర్ a ప్లస్ cosecant స్క్వేర్ a ప్లస్ 2ab కదా, 2 sin a ఇంటూ cosecant a ప్లస్ మళ్ళీ ఇది కూడా cos స్క్వేర్ a ప్లస్ secant స్క్వేర్ a ప్లస్ 2 cos a ఇంటూ secant a. ఓకే, ఇక్కడ చూడండి, sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a ఈ రెండు ఒక దగ్గర రాసుకుందాం. sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a ప్లస్ ఓకే cosecant స్క్వేర్ అలా ఉన్నాయి ప్లస్ 2 sin a ఇంటూ cosecant a. cosecant a ఏమని రాయొచ్చు? 1/sin a అని రాయొచ్చు కదా, ప్లస్ ఆల్రెడీ cos స్క్వేర్ రాసాం కనుక secant స్క్వేర్ ప్లస్ 2 cos a ఇంటూ secant a ఏమని రాయొచ్చు? 1/cos a అని రాయొచ్చు. ఓకేనండి, sin స్క్వేర్ cos స్క్వేర్ సైడ్ బై సైడ్ రాసుకున్నాం. ఇక్కడ 2 sin a cosecant a ని sin a అలా ఉంచి cosecant a 1/sin a రాసాం. ఇక్కడ కూడా cos a అలా ఉంచి secant 1/cos అని రాసాం. ఇక్కడ ఎందుకు రాసామంటే సైను క్యాన్సిల్, కాసు క్యాన్సిల్ అండి. ఇక్కడ sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ ఫ్రమ్ ఐడెంటిటీ 1 నుంచి ఏం రాయొచ్చండి? sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ని 1 అని రాయొచ్చండి. ప్లస్ cosecant స్క్వేర్ అలా ఉన్నాయి, దాన్ని ఇంకా చేంజ్ చేద్దాం. ప్లస్ సైను క్యాన్సిల్ అయిపోయింది, ఇంకేముందండి? ఇక్కడ 2 ఉంది, ప్లస్ 2 ప్లస్ secant స్క్వేర్ని అలా ఉంచదాం ప్లస్ ఇక్కడ 2 అండి. ఓకే, ఓవరాల్గా ఇప్పుడు చూడండి, 1 + 2 3, 3 + 2 5 వచ్చిందండి. ఓకే, 5 ప్లస్ cosecant స్క్వేర్ a ఫ్రమ్ ఐడెంటిటీ 3 ఏమని రాయొచ్చండి? cosecant స్క్వేర్ a అని, cosecant స్క్వేర్ a కావాలంటే 1 + cot స్క్వేర్ a అక్కడ రాసుకుందాం. 1 ప్లస్ ఈ cosecant స్క్వేర్ని ఏం రాయొచ్చు? 1 + cot స్క్వేర్ a ప్లస్ secant స్క్వేర్ని ఏం రాయొచ్చు? 1 + tan స్క్వేర్ a. ఈ రెండు ఐడెంటిటీస్ ఇక్కడ రాయొచ్చండి. cosecant స్క్వేర్ aని 1 + cot స్క్వేర్ a అని రాయొచ్చు, secant స్క్వేర్ aని 1 + tan స్క్వేర్ a అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 5 + 1 6, 6 + 1 7, 7 + cot స్క్వేర్ a ప్లస్ tan స్క్వేర్ a. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. హెన్స్ ప్రూవ్. ఈ సమ్ములు మనము ఒకసారి జాగ్రత్తగా మోర్ టైం ప్రాక్టీస్ చేయాలండి. ఎందుకంటే ఎక్కువ ఫార్ములాస్ని యూజ్ చేసి ఉన్నాం. ఇక్కడ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా వాడాం. ఇక్కడ మళ్ళీ sin a ఇంటూ cosecant a అని మనం రిలేషన్ వాడాం.
కొసికెంట్ 1/sin A అని, ఇక్కడ సీకెంట్ 1/cos A అని రాసాం. మళ్ళీ క్యాన్సిలేషన్ చేసాం, ఎడిషన్స్. కొద్దిగా నీట్గా మనం మోర్ టైం ప్రాక్టీస్ చేసుకుంటే ఈ సమ్ము ఈజీగా మనకి మెమరీగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్లో మరో ఇంపార్టెంట్ సమ్ము, రిపీటెడ్ సమ్ ఆల్సో, 10th సమ్. ఇఫ్ cosecant theta plus cot theta is equal to k, then prove that cos theta equal to cos k square minus 1 by k square plus 1. ఇది ఇంపార్టెంట్ సమ్ అండి. ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా మనకి గివెన్ కండిషన్ తీసుకుందాం. cosecant theta plus cot theta is equal to k. ఇది ద గివెన్ కండిషన్ అండి. ఇప్పుడు దీన్ని మనం ఈ కండిషన్ బేస్ చేసుకొని దీన్ని ప్రూవ్ చేద్దాం. cosecant thetaని ఎలా రాయొచ్చండి? సైన్కి రెసిప్రోకల్ కదండి, ఇది 1/sin అని రాసామండి. cot theta అని కూడా రాయొచ్చు కదండి. ఫార్ములా మనకు ఉంది ఏంటి? cos theta by sin theta అండి, ఈక్వల్ టు k అండి. ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం sin theta, రెండింట్లో డినామినేటర్ సైనే ఉంది కనుక sin theta అండి, పైన 1 + cos theta. ఎల్సిఎం సేమ్ కనుక k. ఇప్పుడు పైన ఏమొచ్చింది? దీన్ని 1 + cos theta by sin theta ఈక్వల్ టు k. మనకి చూడండి ఇక్కడ k స్క్వేర్ కావాలి కదండి, కనుక ఆ అడ్జస్ట్మెంట్ ప్రకారంగా మనం ఇక్కడ ఏం చేద్దామంటే దీని k స్క్వేర్ మనకు కావాలి కనుక స్కేరింగ్ ఆన్ బోత్ సైడ్. నౌ స్కేరింగ్ ఆన్ బోత్ సైడ్, స్కేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇప్పుడు స్కేరింగ్ చేయనప్పుడు 1 + cos theta హోల్ స్క్వేర్ బై sin స్క్వేర్ theta ఈక్వల్ టు k స్క్వేర్. ఇక నేను రెండింటికి స్క్వేర్లు ఇండివిజువల్గా రాసుకోనండి, k స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఇది 1 + cos theta హోల్ స్క్వేర్, ఇది sin స్క్వేర్ theta. ఈ sin స్క్వేర్ thetaని ఫ్రమ్ ఐడెంటిటీ 1 నుంచి మార్చుకొని రాద్దాం. పైన 1 + cos theta హోల్ స్క్వేర్ అలానే ఉండండి, న్యూమినేటర్ చేంజ్ చేయొద్దు, బై sin స్క్వేర్ theta కదా, sin స్క్వేర్ thetaని 1 - cos స్క్వేర్ అని రాయొచ్చు. ఇట్ ఈస్ ఫ్రమ్ ఐడెంటిటీ 1, ఇట్ ఈస్ ఈక్వల్ టు k. ఫ్రమ్ ఐడెంటిటీ 1 sin స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 - cos స్క్వేర్ theta. ఇది ఎలా ఉందండి? 1 అంటే 1 స్క్వేర్ అని రాయొచ్చు కదా. 1 స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్లో ఉంది కనుక మళ్ళీ a + b × a + b, a + b × a - b ఫార్ములా వాడదాం. పైన 1 + cos theta దాన్ని ఏం మార్చొద్దండి, ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎక్కువ, అలా ఉండండి. బై ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కదా, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఏమని రాయొచ్చు? a + b × a - b అంటే 1 + cos theta × 1 - cos theta, 1 + cos theta × 1 - cos theta. ఇక్కడ వాడిన ఫార్ములా ఏంటంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a + b × a - b. ఓకే, సో ఇక చూడండి, 1 + cos theta స్క్వేర్ అంటే ఇక్కడ పైన 2 ఉన్నాయి, కిందన 1 ఉంది, ఇందులో ఒకటి క్యాన్సిల్ అయిపోయిందండి. క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది? పైన 1 + cos theta 2 ఉండి ఒకటి క్యాన్సిల్ అయిపోయింది కనుక ఒక 1 + cos theta అనేది మనకి మిగులుతుంది. బై 1 + cos theta అయిపోయింది కదా, ఇక్కడ ఏం మిగిలింది? 1 - cos theta అనేది డినామినేటర్లో మిగిలింది. ఇట్ ఈస్ ఈక్వల్ టు k స్క్వేర్. ఇప్పుడు ఈ 1 - cos theta అటువైపు ట్రాన్స్ఫార్మ్ చేయండి. 1 + cos theta ఈజ్ ఈక్వల్ టు బై 1 - cos theta ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఇక్కడ డివైడెడ్ బై ఒకటి వెళ్తే మనకి ఏమవుతుందండి? ఇంటూ అవుతుందండి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 + cos theta ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ × 1 k స్క్వేర్ మైనస్ k స్క్వేర్ × cos theta k స్క్వేర్ × cos theta, k స్క్వేర్ cos theta. ఇక్కడ ఒకటి జాగ్రత్తగా చూడండి, మనకి రేషియోస్ ఉన్నవన్నీ ఒకవైపు తీసుకురండి, కాన్స్టెంట్లను ఒకవైపు. అంటే ఈ k స్క్వేర్ మైనస్ k స్క్వేర్ cos theta ఇటు తీసుకురండి, 1 అటు పంపించండి. అంటే k స్క్వేర్ cos theta మైనస్ k స్క్వేర్ cos theta ఇటు వైపు వస్తే ఏమవుతుందండి? రైట్ టు లెఫ్ట్ ట్రాన్స్ఫార్మ్ అయితే ప్లస్ k స్క్వేర్ cos theta అయిందండి. ఇక్కడ ప్లస్ cos theta ఉంది కదా, దాన్ని ఇలానే ఉంచేయండి, ఈక్వల్ టు ఇంకా రైట్లో మనకి మిగిలింది k స్క్వేర్, ఈ +1 అటు వెళ్తే -1 అండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈ k స్క్వేర్ cos theta ఇటువైపు తీసుకొచ్చానండి, తీసుకొస్తే ప్లస్ k స్క్వేర్ cos theta అయింది. ఈ +1 అటు వెళ్ళిందండి, -1 అయింది. ఎక్కడున్న k స్క్వేర్ ఇక్కడే ఉంది, ఎక్కడున్న cos theta ఇక్కడే ఉందండి. ఓకే, రైట్. ఇప్పుడు ఈ రెండింట్లో ఏం తీయొచ్చు? cos theta కామన్ తీయొచ్చండి. cos theta కామన్ తీస్తే ఓకే, ఇది స్కేర్ లేదండి. ఓకే,
కాస్ థీటా కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుందండి, కే స్క్వేర్ ప్లస్ 1 అండి. దట్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 అండి. ఓకే, కే స్క్వేర్ కాస్ థీటా ప్లస్ కాస్ థీటాలో కాస్ థీటా కామన్ తీసాం. ఇక్కడ కే స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏం లేదు కనుక 1. ఇక్కడ కాస్ థీటాని ఇటువైపు ఉంచుకోండి. ఈ కే స్క్వేర్ ప్లస్ 1 అటు పంపిస్తే కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1. ఇట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ కండిషన్. మనకి ఇదే కదా కావాలంటే కాస్ థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1. సో హెన్స్ ప్రూవ్. రైట్. ఓకే.